ఇంతకుముందు ఏంటంటే ఒక 5,00,000 హెల్త్ కవర్ ఉంటే సరిపోతుంది అనేవాళ్ళనమాట. అది నిజమా అనేది చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రీసెంట్గా ఒక క్లయింట్ అడిగారు, సార్ నాకు 10,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, సరిపోతుందా, ఇంకా ఎక్కువ ఉండాలా ఫ్యామిలీకి అని అడిగారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ థింగ్ 10,00,000 ఈజ్ గుడ్. 5 కన్నా 7 కన్నా 10 ఇంపార్టెంట్, గుడ్. ఎందుకు అంటే నీ పాలసీ యొక్క కవర్ని బట్టి నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నీకు ఎటువంటి రూమ్ అలాట్ చేస్తారు, ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుందనేది డిటర్మైన్ అవుతుంది. అదే కాదు, ఎటువంటి రూమే కాదు, ఎటువంటి ఐసీయూలో ఎంతవరకు ప్రతిరోజు కవర్ అవుతుంది అనేది కూడా డిటర్మైన్ అయ్యేది నీ యొక్క పాలసీ కవరేజ్ని బట్టి అనమాట. సో కవరేజ్ హయ్యర్గా ఉంటే నీకు సింగిల్ రూమ్ వస్తుంది. ఆ రూమ్లో కూడా ఇప్పుడు చాలా హాస్పిటల్స్ ఏంటంటే ఒక లగ్జరీ హోటల్, 5 స్టార్ హోటల్ లాగా డిఫరెంట్ ప్యాకేజెస్, డీలక్స్ అని, సూపర్ డీలక్స్ అని, లగ్జరీ అని, ఈవెన్ సూట్ రూమ్స్ అని, రకరకాల రూమ్స్ డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో 5,000, 10,000, 15,000, 20,000 పర్ డే అన్నట్టు హాస్పిటల్లో కూడా రూమ్స్ని అలాగే ఇస్తున్నారు. నీ ట్రీట్మెంట్ కూడా మారుతుంది. మనం అనుకుంటాం హాస్పిటల్లో ఉంటే అందరికీ ఒకటే ట్రీట్మెంట్, కాదు, అదొక మిస్కన్సెప్షన్. కావాలంటే రియాలిటీ చూడండి. హాస్పిటల్స్కి వెళ్ళి నువ్వు జనరల్ వార్డులో, ప్రైవేట్ హాస్పిటల్లో అయినా సరే వెళ్తే ఒక రకమైన ట్రీట్మెంట్, నంబర్ ఆఫ్ టైమ్స్ డాక్టర్ నీ దగ్గర రావడం, నంబర్ ఆఫ్ టైమ్స్ నర్స్ నీ దగ్గరకు వచ్చి ట్రీట్ చేయడం, ఇవన్నీ కూడా డిటర్మైన్ అయ్యేది నీ రూమ్ కేటగిరీని బట్టి.